మీ నాన్నగారు ఉన్నారా అనడానికి, నీ అమ్మ మొగుడున్నాడా అనడానికి చాలా పెద్ద తేడా ఉంటది. ఇది బూతు, అది నీతి. నాన్నగారున్నారాకిను ఇది. అమెరికా అధ్యక్షుడు చేస్తుంది రెండోది. ఆ బూతు చేస్తున్నాడు. దాంతో నీతి కావాలని కోరుకుంటున్నటువంటి దేశాలు తిరగబడుతుంటే, బ్రిక్స్ దానికి నాయకత్వం వహిస్తుందా? ప్రస్తుతానికైతే అధికారిక హడావిడేం లేదు. కానీ కూల్‌గా చేస్తున్న పనేంటంటే, ఇప్పుడు భారతదేశమే కీ రోల్. డాలర్‌ని కొట్టడానికి ఇప్పుడు ఎందుకు అర్జెంట్‌గా వేరే అధికారిని తీసుకొచ్చి పెట్టాడు ట్రంప్ అంటే భయంతోనే. డాలర్ పడిపోతోంది అన్న భయంతో. ఎందుకంటే బంగారం రిజర్వ్స్ కంటే డాలర్ రిజర్వ్స్ ఎక్కువుంటాయి ప్రతి దేశంలో. ఇప్పుడు నిన్ననే చెప్పుకున్నాం. $3.5 ట్రిలియన్ డాలర్లుంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో $5 ట్రిలియన్ బంగారానికి చేరింది విదేశాల రిజర్వ్ బ్యాంకులు. ఇదివరకు రిజర్వ్ బ్యాంకులు $7 ట్రిలియన్ డాలర్లుంటే $5 ట్రిలియన్ బంగారమే ఉండేది. రివర్స్ అయిపోయింది. ఒక్కసారిగా మారిపోయింది. దానికి కారణం విరక్తి చెందుతున్న దేశాలు వాళ్ళ రూపాయల్లో చేసుకుంటారు. ఇప్పుడు బ్రిక్స్ ఏం చేస్తుంది? దీన్ని కూడా ఇప్పుడు రష్యాని దెబ్బ కొట్టడానికి స్విఫ్ట్ సిస్టమ్ నుంచి రష్యాని తీసేశాడు కదా ట్రంప్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంటే స్విఫ్ట్ సిస్టమ్ అంటే లేదు, మనకి నెఫ్ట్ అంటుంటాం, ఆర్టీజీఎస్ అంటుంటాం. మనం గనక డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు అట్లాంటిదే స్విఫ్ట్ అని దేశాల మధ్యన ఉంటుంది. ఆ స్విఫ్ట్ నుండి రష్యాని తీసేశారు. కాబట్టి ఇప్పుడు భారతదేశం కొత్త ప్రపోజల్ ఏం తీసుకొచ్చింది బ్రిక్స్‌లో? స్విఫ్ట్‌కు బదులుగా మన బ్రిక్స్ దేశాల వరకు సెపరేట్ డబ్బుల ట్రాన్స్ఫర్ విధానం. దెన్ అప్పుడు రూపాయల, రూబెల్సా, యువాన్సా ఇట్లాగ మన రూపాయల్లోనే జరుగుతుంది అప్పుడు ట్రాన్సాక్షన్. దెన్ డాలర్ మీద అదొక ప్రెషర్. ఓవరాల్‌గా ట్రంప్‌కి రివర్స్‌లోనే వెళ్తున్నారు.